ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న తౌట మండలంలో ఉన్నటువంటి 14 గ్రామాలకు సంబంధించి ఒక మల్లన్న సాగర్ బాధితులు ఇప్పటికే భూములను కోల్పోయి వారు ఆర్ఎల్ఆర్ ప్యాకేజీకి సంబంధించి గజ్వేల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వారికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. మనం విజువల్తో చూసుకున్నట్టయితే వారు ఇచ్చిన భూములకు సంబంధించి ఒక కరెంటు కనెక్షన్ లేదు, ఓ నల్లా కనెక్షన్ లేదు, ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు ఇచ్చేటువంటి ప్యాకేజ్ కూడా ఇప్పటి వరకు రాలేదు అంటే అప్పుడున్న అధికారులు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే వారు నిమ్మకు నీరెత్తినట్టుగా మనం తీసుకొచ్చి ఇక్కడ పడేసిన సంఘటనలు చూసాం తప్ప మాకు ఎటువంటి మాకు ఆధారం లేకుండా ఇక్కడ జీవనోపాధి లేకుండా మేము ఉండడానికి కూడా ఇల్లు కూడా ఇచ్చి కూడా మాకు ఎటువంటి ఆధారాలు చూపెట్టకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఓట్లు వేసే సమయానికే వచ్చి మమ్మల్ని ఓట్లు వేయాలని చెప్పి ఏదో ప్రలోభాలకు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప మాకు జీవనాధారము లేని ప్రభుత్వాలు మాకు వద్దు. మాకు జీవనాధారం ఉండి మాకు మంచి చెడు చూసుకునే ప్రభుత్వాలకే మేము ముందుండి పనిచేస్తాం తప్ప మాకు ఇప్పటి వరకు ఆర్ఎల్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా అసైన్ భూములతో పాటు పట్టా భూములకు ఇచ్చినట్టు 6 లక్షల రూపాయలు కూడా మాకు ఇవ్వకుండా అప్పటి మంతకు మేము ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పినటువంటి గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితి ఎవరు లేరు. అధికారులు కూడా ఇక్కడికి రావడం లేదు అంటూ ఈ యొక్క మల్లన్న సాగర్ బాధితులకు సంబంధించి ఈ యొక్క తౌట మండలంలో ఉన్నటువంటి పల్లపాడు గ్రామస్తులు వాపోతున్నారని చెప్పచ్చు. ఎందుకంటే గ్రామంలో గతంలో 1300 ఉన్న ఓటర్సు ఇప్పుడు 1800 వరకు పెరిగింది. ఎందుకంటే క్రమక్రమంగా 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క పల్లెపాడు గ్రామం నిడిచిపెట్టి ఈ యొక్క ఆర్ఎల్ఆర్ ప్యాకేజ్ గజ్వేల్ నియోజకవర్గంలో మేము ఉండి జీవనం కొనసాగిస్తున్నాం. కానీ మాకు ఎటువంటి ఉపాధి లేకుండా అందరం వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయినాయి. మాకు జీవనోపాధి కోసం మా పిల్లలు పెరుగుతున్నారు, మాకు ఎటువంటి ఆధారం లేదని చెప్పి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి అంటే నిర్వాసితులు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఈ యొక్క మొత్తం చూసుకున్నట్టయితే అటు జిల్లా పరిషత్ స్కూలు, ఆర్ఎల్ఆర్ కాలేజ్ ఏదో నామకే వాస్తు ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా వ్యవహారం అనేది ఉంది తప్ప మాకు ఎటువంటి అధికారులు వచ్చి మాకు దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు. ఒక కరెంట్ సప్లై లేదు, మాకు సంబంధించిన నల్లా కనెక్షన్లు లేవు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి స్థానికంగా ఈ యొక్క భూ నిర్వాసితులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నామకే వాస్తు ఇక్కడ తీసుకొచ్చి పడేసి మమ్మల్ని ఎవరు పట్టించుకునే అధికారులు లేరు. అంటే ప్రభుత్వాలకు సంబంధించి చూసుకుంటే రాజకీయ పార్టీ నాయకులు మాత్రం ఎలక్షన్స్ టైంలో వచ్చి మమ్మల్ని ఏదో మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ మాకు ఎవరు కూడా ఒక దిశానిర్దేశం చేసే అధికారులు కానీ ఇటు రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవరు లేరని చెప్పి స్థానికంగా వాపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 150 పైచిలకే మరణించినారని చెప్పారు. ఎందుకంటే మల్లన్న సాగర్ను వదిలిపెట్టినప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన తురితి ఒక దిగాలుగా ఉంటూ ఎటువంటి పనిని కూడా లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు ఇప్పటికైనా అధికారులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి మాకు న్యాయం చేసినట్టయితే మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే మా ఇచ్చిన ఇండ్లు కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి. మమ్మల్ని చూద్దామంటే వచ్చే నాదుడే లేడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చి ఇప్పటికీ మా యొక్క స్థితిగతులను తెలుసుకొని ముందుకెళ్లాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పల్లెపాడు గ్రామస్తులు కూడా కోరుకోవడం జరుగుతుంది. మనతో పాటు ఈ యొక్క గ్రామానికి చెందిన పల్లెపాడు గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీకున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టే మీరు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, మరి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అనుకోవచ్చు? మాకు గత 2016లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే వెంకటరామరెడ్డి కలెక్టర్గా ఉండే, అప్పటికి జాయింట్ కలెక్టర్ ఉండే. ఏంటంటే కిష్టాపూర్లో సమావేశం చేసి మీకు మంచిగా పరిహారం ఇప్పిస్తాం, 1 టైం సెటిల్మెంట్ చేస్తాం, మీకు ఇక్కడ మల్లన్న సాగర్ అనేది పడుతుంది, మీరు మంచిగా ఒప్పుకోవాలని చెప్పి మాయమాటలు కొన్ని చెప్పిండు. కొంతమంది బోకర్లు పెట్టుకొని ఏం చేసారు, వాళ్ళు ఇనకాడికి విన్నారు. కొంతమంది ఏం చేశారంటే వినలేము, మేము అప్పటికి భూములు ఇవ్వమయ్యా, మాకు 3 పంటల పండే భూములు ఉన్నాయి, మంచి ఊళ్ళలో చెల్లు ఉన్నాయి, మాకు ఎలాంటి ప్రాజెక్టు వద్దని చెప్తే వినకుంటే ఏం చేసిండు, రాత్రి కొంతమంది సర్పంచులు కానీ కొంతమంది లీడర్లు కానీ కొంతమంది రకరకాల మనుషులు ఏం చేశారంటే వాళ్ళు నైట్ పోయి తెలంగాణ పోయి బేరం మాట్లాడుకొచ్చుకున్నారు. ఆ మాట్లాడి ఏం చేశారంటే వెనుకబడి ఉంటే వాళ్ళకి పైసలు రావు, కోట్ల పెడితే పైసలు రావు అని చెప్పి మాట్లాడి నయానో భయానో బెదిరించి వాళ్ళతో నైటే రోజుకు 200 ఎకరాలు పెట్టాలి, ఇది టార్గెట్ వాళ్ళది. అక్కడి నుంచి కలెక్టర్ వెంకటరామరెడ్డి ఫోన్ చేసి ఎన్ని వందల ఎకరాలు అయింది, రోజు 200 ఎకరాలు అని చెప్పి టార్గెట్ పెట్టి మొత్తం వెనకడ కదా రాజకారుల కదా చేసినట్టు, రాజకారుల కదా భూములు గుంజుకు ఏది మన భూమి అది శిస్తు కట్టకపోతే ఎట్లా గుంజుకున్నారో సేమ్ అదే రకంగా 200 ఎకరాల భూమి, రోజుకు 200 ఎకరాల భూమి పట్ట చేసుకుంటూ
ధన్మన అని చెప్పి ఎలగొట్టి ఆయన ధన్మన కంప్లీట్గా చేసేసారు. చేసినాక ఇంకేం చేసారు, పరిహారం అని ఒక్కసారి ఇవ్వకుండా 6 లక్షలు ఎకరానికి 6 లక్షలు ఇచ్చి అదొక 2 సంవత్సరాలు గ్యాప్ చేశారు. మళ్ళీ ఆ 2 సంవత్సరాలు మనం ఏం చేసినాం, పిల్లల పెళ్ళిళ్ళు కానీ భూములు అమ్ముకున్నాం కదా, కొంతమంది బైకులు కొనుక్కున్నారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కొంతమంది తిన్నారు తాగిరు, అంతే రకరకాల ఆడాలని ఖతం చేసుకున్నారు. ఆ పాత ఊళ్ళోనే ఉన్న కాడికి అయిపోయినాయి పైసలు. మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ ఇండ్లు కొలుస్తామని చెప్పి ఇండ్లను కొలుచుకుంటూ వచ్చి మళ్ళీ సర్వే చేసుకుంటూ వచ్చి కొంతమందికి 10,000, 20,000, 50,000, 1,00,000, 4 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు రకరకాలుగా అతను రాసిచ్చారు. మళ్ళీ అట్లా కాకుండా మళ్ళీ ఏం చేసారు, ఆ పైసలు ఒకసారి ఇవ్వలే, నీకు ప్లాట్ లేదట, నీకు ఇల్లు రాదంట, ఏమంటారు ఇంకో రకరకంగా భయం చేసి ఆయనతో వాళ్ళతో మళ్ళీ సంతకాలు పెట్టించుకొని మొత్తం సర్వే చేసుకొని భూములు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇల్లు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మళ్ళీ ఏం చేసారు వాళ్ళు, ఇంకో రకంగా వెంకటరామరెడ్డి పిలిపించుకొని కొంతమంది పిలిపించుకొని, అరే మీ ఇల్లు ఖాళీ చేయాలి, తొందర ఖాళీ చేయాలి, లేకుంటే నీ ఇల్లు నువ్వే గులగొట్టుకొని రావాలి, అయితే నీకు చెక్ ఇస్తా అని చెప్పి రాత్రి తెలందాక పోలీసులను పెట్టుకుంటా ఇక్కడ ఎవరైతే ఇల్లు ఉంటారో వాళ్ళ జేసీబీ తీసుకుపోయి తనేనే గులగొట్టాలి. మళ్ళీ నీ ఇజ్వల్ తీసుకోరా, నీకు చెక్ ఇస్తా. ఏమంటాడు వెంకటరామరెడ్డి, ఆర్డీఓ అనంతరెడ్డి కలిసి ఏం చేస్తాడు, వస్తాడు తెలంగాణ వస్తాడు, రాత్రిపూట వస్తారు వాళ్ళు. కొంతమంది బోకర్లు పట్టుకొని తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు, నీ ఇల్లు గులగొట్టుకో, ఇల్లు గులగొట్టుగా నీకు చెక్ ఇస్తా. ఆ నైట్ ఇదేం చేస్తాడంటే ఆశకు నాకు వస్తుందేమో అని చెప్పి అందరు వెళ్ళిపోతారు కదా అని వస్తుందని చెప్పి జేసీబీ తీసుకుపోయి దాన్ని కులగొట్టుకోవాలి, చెక్కు తీస్తా అంటే చెక్ ఇవ్వాలి, అప్పటికి ఇవ్వాలి. ఇక తెలంగాణ లైన్గా డిషం పెట్టి తెలంగాణ పొద్దాక డిషంలు పెట్టి మొత్తం రాత్రి మొత్తం తరలించారు. ఇక్కడ ఆ తరలించిన కర్మంలో ఒక్కొక్క ఇల్లు చూస్తే సార్ అది తంతే పడిపోతుంది, ఇప్పటికీ ఇట్లా గిస్తే రాలిపోతుంది, వర్షం పడితే మళ్ళీ కవర్ వేసుకోవాలి మీద. మాకు ఇచ్చిన ఇల్లు, మాకు పెద్ద ఇండ్లుండే, మంచి ఇండ్లుండే, మేము మంచిగా బతుకుతున్నాం. ఆ టైంలో ఇంద్రమ్మ కట్టించిన ఇండ్లు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది, మాకు బావులు ఇచ్చింది, బోర్లు ఇచ్చింది, ఎడ్లు ఇచ్చింది, మా బీదోళ్ళకి అన్ని రకాల అప్పుడు ఆదుకున్నారు ఆ గవర్నమెంట్. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేది మాకు ఒక దయ్యంలాగా తయారైంది. ఏంటంటే మేము ఈ చిన్న చిత్కాలు అయితే మొత్తం నాశనం పట్టించారు. సరే ఎవరికి ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మాకైతే మా ఉన్న భూములని గుంజుకొని మమ్మల్ని నట్టింట్లో ముచ్చేసి ఇవాళ మళ్ళీ ఓట్లని అది రకరకాల ఆలోచనతో మళ్ళీ మీకు మంచిగా చేస్తాం. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా అట్లే మీకు మళ్ళీ మేమే చేస్తాము, ఎవరు ముందుకు రారు, మీకు మేము ముంచినాం కాబట్టి మేమే తేలగొడతాం అంటే మొన్న కూడా 1 సైడ్ వేసినాం సార్ ఓట్లు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అట్లుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు వస్తుంటారు కాబట్టి ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఒకటే లేదు సార్, మాకు ఇప్పుడు మేము బాధల్లో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే మేము ఎక్కడికి పోయినా కానీ మల్లన్న సాగర్ వాళ్ళు అంటే మాకు చిన్న చూపు ఉంది. ఒకటి ఏడికి పోయినా కవానికి పోయినా ఏదైనా పోతే మల్లన్న సాగర్లు అంటే ఏదైనా 10 రూపాయలు ఇచ్చేటప్పుడు 5 రూపాయలు ఇస్తాము. మాకు పనులు లేవు కాబట్టి మా దగ్గర ఎక్కువ అయిపోయింది జనాలు, మా దగ్గర ఎక్కువ జనాలు అయిపోయారు. 14 ఒక దగ్గర మంది ఉన్నారు కాబట్టి మాకు ఉపాధి దొరకలేదు. ఒకటి ఏంటంటే ఆ ఉపాధి లేదు, మళ్ళీ ఒక్క పనికి ఇద్దరు పోయి చేసుకుంటారు, మధ్యాహ్నం దాకా వస్తున్నారు. ఆ కరెంటు బిల్లు కానీ, ఆ కరెంటు బిల్లు అంటే ఈ మొన్నటి నుంచి మాపైంది, కానీ ఆ మొన్న దాకా ఖర్చులకో దానికో దీనికో ఉప్పు నిరపకాయలకు తినుకుంటా గట్ల జీవనం పోషిస్తున్నాం. కానీ మాకు పెద్ద ఎత్తున బీమార్లు వస్తే మేము కోలుకోలేని పరిస్థితి. లేకపోతే మాకు ఎవడన్నా 10 రూపాయలు 1,00,000 రూపాయలు కావాలంటే ఎవరు ఇయ్యరు. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఏం లేవు, ఇప్పుడు భూములు లేవు, మా దగ్గర జాగాలు ఏం లేవు. ఉన్న చిన్న ఇండ్లు అవి రిపేర్ చేసుకుందామంటే కూడా మా దగ్గర డబ్బులు లేవు. ఏంటంటే ఒక వారం రోజులు వర్షం పడ్డది అనుకో మొత్తం కూర్చిపోతాయి. మొత్తం వర్షం పడ్డటే పడుతుంది, ఇంకంతా మొత్తం వర్షం మీద ఎట్లా పడుతుందో అది మొత్తం వర్షం ఎక్కిందా. అది దీనికి మొత్తం ఎవరు చేసిరు ఈ వైఫల్యం ఏమైందంటే ఎక్కువ నేను అప్పుడు మాజీ ఉప సర్పంచ్ ఉన్న, నా పేరు రమేష్, ఎస్టీని నేను. అంటే ఆ టైంలో నేను ఉప సర్పంచ్ ఉన్నాను కాబట్టి ఏమేమి కథలు చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అన్న సంగతి నేను మొత్తం గమనించి ఉన్నాను. అప్పుడు ఆ టైంలో కూడా కొంతమంది ఇంట్లో గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంతమంది ఖరాబ్ చేసిరు, కొంతమంది లీడర్లు బోకర్లు అందరు కలిసి ఖరాబ్ చేసిరు. ఇప్పుడు ఈ బీదోళ్ళు మాత్రం ఉసురు పోసుకున్నారు సార్ వీళ్ళు చేసేదంటే. అంటే మీరు చెప్పండి బాబు, పరిస్థితి బట్టి చూసుకుంటే 4 సంవత్సరాలు అవుతుంది, నీకేంది బాధ జరిగింది గతంలో, ఇప్పుడు ఎట్లుంది? ఎందుకంటే మాకు అప్పుడు ఏం చేసిరంటే మల్లన్న సాగర్ 30 గ్రామాలు. ఇప్పుడు ఎందుకంటే మల్లన్న సాగర్ పెట్టాలి ఇక్కడ, నేను 5 ఏళ్లలో మల్లన్న సాగర్ను పెద్దగా చేస్తా, మీకు అందరికీ న్యాయం చేస్తా, మంచి విధానంగా మీరు పెడితే మీ భూముల బదులు భూములు ఇస్తాము, ఇండ్ల బదులు ఇండ్లు ఇస్తాము అని చాలా ఇబ్బందిగా పెట్టి, ఒకవేళ మాకు వద్దు, మాకు 2 షేర్లు ఉన్నాయి, మాకు 52 పంట పండే భూములు ఉన్నాయి, మాకు మీ మల్లన్న సాగర్ అవసరం లేదని మేము కనీసం ఒక 20 రోజులు నెల రోజులు ఇబ్బందితోటి మేము ఇవ్వలేదు. ఇవ్వకపోతే మమ్మల్ని ఏం చేసిరంటే కనీసం మీరు దీన్ని తొలి చేయాలి, మీకు మంచి భూములు చూపెడతాము, 4 ఎకరాలు ఉన్నోనికి 3 ఎకరాలు ఇస్తాము, లేకుంటే 10 ఎకరాలు ఉన్నోనికి 5 ఎకరాలు ఇస్తాము, మీకు మంచి విధానంగా మేము కడుపులు వేసుకొని చూసుకుంటామని చాలా ఇబ్బంది పెట్టి, ఇక ఏం చేసినంటే మమ్మల్ని నష్టపరిహారం ఏమి ఇవ్వకుండా మీరు చేసేయాలని అంటే సరే ఇస్తుండొచ్చు కదా అని అనుకొని మేము కిష్టాపూర్ ఊర్లే
ఒకటి ఒకటి మీటింగ్ పెట్టుకొని ఇదే ఇప్పుడు అప్పుడు వీళ్ళు వచ్చి పెద్ద నాయకులు వచ్చి అక్కడ మీటింగ్ జరిపితే ఏం చేసిరంటే ఇదే ఇప్పుడు ఈయన వెంకటరామరెడ్డి అక్కడ వచ్చి ఏం చేసిండు, కాదు మీరు ఇక్కడ మీటింగ్ పెట్టలేదు, ఏం చేసేది లేదని అప్పటిదప్పుడు పోలీసులను దొలుకొచ్చి లాఠీ చార్జ్ చేసి కనీసం ఒక నెల రోజులు ఇబ్బంది పడ్డా కూడా మమ్మల్ని కొట్టిపించి ఎలగొట్టినప్పుడు ఏం చేసినాము, ఇక ఎందుకు అయ్యా మమ్మల్ని ఇంత హింస బాధలు పెడుతున్నాం అంటే మీకు మంచి ఇండ్లు ఇస్తాము, మంచి భూములు ఇస్తాము, మీకు ప్యాకేజీలు ఇస్తాము, 18 ఏళ్ళ పిల్లలకు కూడా ప్యాకేజ్ ఇప్పిస్తాము అని అంతా మమ్మల్ని పెద్ద గామినింగ్ ఆడిపిస్తే మేము అంత ఊకున్నాక ఏం చేసినామంటే వాళ్ళు ఏం చేసారు, రాత్రి వచ్చి అంత జేసీబీలు తెచ్చి ఇండ్లు కూలగొట్టు. అయితే మాకు పైసలు రాలేదు కదా సార్, ఎట్లా అంటే పైసలు చెక్కులు ఇస్తాం, చేతికి ఇస్తాము, మీరు కలెక్టర్ ఆఫీస్కి రారి అని అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం. పిల్లలను తీసుకొని వెళ్ళినా కూడా ఇచ్చేస్తాం అనుకుంటే అట్లే ఆఫ్ చేసి ఇక కొంతమందిని రవాణా చేసినాక కొంతమంది ఆగిపోయినాం. పశువులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, గోదలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వీటిలను అందుబాటులో ఉంచుకొని మేము అటే ఉన్నాం. అటు ఉన్నాగా ఇక రాత్రిపూట వచ్చి అక్కడ మంట పెట్టులేదు, ఏం లేదు, కట్టెలు కాల్చుకుంటా అదే చెర్ల నీళ్ళు బావులలో నీళ్ళు తెచ్చుకుంటా అన్నం వండుకుంటా, ఒక రోజు తిన్నట్టు ఒక రోజు తిననట్టు అందరు ఇక పిల్లలు భయపట్టి వెళ్ళి వచ్చినా కూడా మేము పెద్ద మనుషులం ఉండిపోయినాం. ఉండిపోతే 3 నెలల దాకా మాకు అట్టుకంచే మానవుడే లేడు అక్కడ. 3 నెలలు అట్లే జీవాధారం చేసుకుంటా అట్లే పసల మేపుకుంటా నీళ్ళు తాపుకుంటా ఉంటే ఇక ఏం చేసిరు, మీరు వెళ్ళాలి, అటు పోయినాక మీకు అన్నీ వచ్చేసినాయి, మీ ఇంట్లో వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి అంటే సరే అని వెళ్ళి వచ్చినాం. పసులు అక్కడ ఇడిచిపెట్టి అక్కడనే మలాన్ సార్ అంత వదిలేసి వెళ్ళి వచ్చినాక ఏం చేసారు, ఏం సార్ మా గతి ఏంది, ఇది మా పరిస్థితి ఏంది, కాదు బిడ్డ మీకు అన్ని విధాలు ఇప్పిస్తామని అంటే సరే అంటే ఇప్పుడు దాకా ఇది 18 ఏళ్ళ పిల్లలకు ప్యాకేజ్ రాలే, 18 ఏళ్ళ పిల్లగాళ్ళకు ఇప్పుడు ఇక్కడ పిలాట్లు ఇవ్వలే. ఇప్పుడు కొంతమందికి ఏమో అక్కడ ఇండ్లు ఉన్నారు, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకు ఇండ్ల పైసలు ఇవ్వలేదు, వాళ్ళ ప్యాకేజీలు ఇవ్వలేదు. కొంతమంది ఊరు పెట్టుకొని చచ్చిపోయారు. ఇక్కడ వచ్చినాక కూడా మేము వచ్చి మీకు చాలా మంచిగా చేస్తాం, పెద్దగా చేస్తాము మాకు అని అంటే కూడా ఇక మేము ఇంకా గమనించి ఊపున్నాం. ఓకే, అంటే ఇప్పుడు గత జరిగిపోయింది, గత ప్రభుత్వంలో మీ నిర్లక్ష్యం గురయ్యారు, మీకు అన్యాయం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? మాకు నష్టపరిహారం ఇప్పటికైనా వచ్చే ప్రభుత్వమైనా, ఇప్పుడు నడిచే ప్రభుత్వమైనా మాకు వచ్చి ఆదుకుంటే మలాన్ సాగర్ కూలిపోయిన వస్తువులు ఏమో రావాలనో చారాన ఆటన పిల్లలకు వచ్చేటి కూడా ఇప్పియాలి. మా ఇండ్ల పరిస్థితి చూస్తే ఇంకా ఘోరంగా ఉంది సార్. ఇక్కడ వానలు కొడుతుంటే కూడా మేము కవర్లు కప్పుకొని పంటున్నాం. ఇప్పుడు మాకు ఏది తినటం జీవాధారం లేక కూడా డబుల్ బెడ్రూమ్లో అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందులో పోయి మీరు చూసిన అంతే ఉండాలి సార్. ఇప్పుడు మా ఇండ్ల కాడికి ఇప్పుడు ఎవరైనా 4 పైసలు 1 లక్షనో 2 లక్షలు పెట్టుకొని కూడా కొంచెం రిపేర్ చేసినా కూడా వర్షాకాలం వస్తుంటే ఎట్లా ఉంటుందంటే మళ్ళీ తాము వస్తుంది, అంత ఊలిపోతుంది అది. ఇప్పుడు కొంతమంది చేయనోలేదు ఎట్లా ఉన్నదంటే మాకు కవర్లు వేసుకుంటున్నాం, వానాకాలం వస్తే కవర్లు వేసుకుంటున్నాం, మాకు ఆ పరిస్థితి ఉన్నది. మాకు ఎవ్వరు ఆదుకునే నాదుడే లేడు. ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే ఇంకా మొన్నటిసారి వేరే రకంగా ఏమన్నానంటే నేను కడుపులో విషయం చూసుకుంటా, అక్కడ ఏమో ఆర్ఎస్ రావు సార్ అన్నాడు, ఇక్కడేమో వెంకటరామరెడ్డి సార్ అన్నాడు, అక్కడ ఏమో కేసీఆర్ సార్ కూడా మీకు మంచిగా చేస్తా బిడ్డ, మీకు పొడుగు చేస్తా, ఇంత పొడుగు చేసి మంచిగా కాపాడుకుంటా కడుపులు వేసుకొని చూసుకుంటా, ఇంకా 10 లక్షలంటే పంపిస్తా ఒక్కొక్కరికి అన్నారు. ₹1 పంపించిన మానవుడు లేడు మాకు. ఇంత ఇబ్బందిగా వెళ్ళదీస్తున్నాం. ఇప్పుడు మసన వాటికి అక్కడ ఒకరి మీద ఒకరు ఒక 100 మందిని కాల్చేస్తున్నాం. అక్కడనే ఈరోజు చచ్చిపోయినానికి ఈరోజు పూర్తి చేసి మళ్ళీ రోజు ఇంకొని అక్కడ కష్టం చేయగలుగుతున్నాం. ఇప్పుడు కొంతమంది బొందలు వేసుకుంటారు, ఆ బొందలు ఇక మేము తీస్తలేము. ఆ బొందలను ఏం చేస్తారు అంటే జేసీబీలతోటే తీసేసి దాన్ని తొలిచేసుకుంటా. ఇప్పుడు జేసీబీల కాడ కూడా ఇప్పుడు చాలామంది అక్కడ పోయి మసనవాటి కాడ చూస్తే కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. మసనవాటిక లేదు, ఎందుకంటే కొంచెము మాకు ఏం తినాలన్నా ఏది ఉండాలన్నా మాకు ఇక్కడ ఉండేంత తలం లేదు. ఇప్పుడు మల్లాన సాగర్ పోయి చూస్తే ఆ మల్లాన సాగర్ దేనికి ఉపయోగపడదు సార్. ఇప్పుడు మల్లాన సాగర్ దేనికి వర్తించని లెక్కలు ఉన్నది. మా ఇండ్లు కూడా అట్లే ఉన్నాయి, కొంతమంది ఇండ్లు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా భూములు ఎక్కడ ఉన్నాయో మాకు కూడా అబ్జర్వే ఉన్నది. ఆ భూముల కాడ చేస్తే వెడారిగా ఉన్నది. అక్కడ బతికేరు వాళ్ళను అన్యాయంగా ఆగం చేసి ఈ మల్లాన సాగర్ దేని గురించి ఉపయోగపడ్డదని ఇంత కేసీఆర్ సార్ ఎందుకు గురించి పగడతా పట్టిండు. ఇప్పుడు వెంకటరామరెడ్డి సార్ కూడా ఎందుకు పగడతా పట్టిండు మా మీద. ఇప్పుడు ఈ మల్లాన సాగర్ 18 ఊర్లు 16 ఊర్ల పొలిమేర పోయింది, 14 ఊర్లు పోయింది. ఇప్పుడు 20 ఊర్ల నాశనం చేసి అడవిలో దోలి వెడారులు కాస్తున్నాం. ఇక్కడ మాకు ఏ మాత్రం జీవాధారం లేకుండా ఉన్నది. ఇప్పుడు నడిచే ప్రభుత్వం కూడా వచ్చి మాకు ముందుకు వచ్చి మీకు ఏదైనా మీకు కులిపోయినది ఇస్తామంటే వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఆ న్యాయానికి మేము ఒప్పుకుంటాం సార్. చెప్పండి, మీది ఎన్ని పోయింది, ఎట్లా ఉంది పరిస్థితి? అయితే సార్ మా తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్టు కులంలో పెద్ద మనిషిని నేను. 100 ఇండ్లకు
తక్కువ కాదు 100 ఇండ్లకు పెద్ద మనిషి. నువ్వు నీ ఇల్లు ఫస్ట్ గులాగొట్టమంటే జేసీబీ తీసుకొని గింత ఇల్లు నాది. మల్లన్న సాగర్ రాకముందుకే కట్టినా నేను, అదివరకు కట్టలే. మల్లన్న సాగర్ వెనకసిరి కట్టిన. అయితే నువ్వు ఇల్లును కూలగొడితే నీకు చెక్ ఇస్తాం. ఇల్లును కూలగొడితే చెక్ ఇస్తామంటే ఇదే వెంకటరామరెడ్డి మా తమ్ముని తీసుకుపోయి మేము ఇద్దరం పోయినాము. ఇద్దరం పోతే నువ్వు ఇల్లు జేసీబీ తీసుకోపో, వాచ్మెన్ పెట్టిండు, జేసీబీ తీసుకోపో కూలగొట్టు, నా దగ్గర రాని నేను చెక్ ఇస్తాను. మళ్ళీ అవ్వ ప్లాటు 12 కష్టాలు పడ్డా. మా ఊర్లో ఒక 4-5 ఉన్నారు బోకర్లు, ఇప్పటికి కూడా మా అవ్వకు ప్లాట్ రాలే. మళ్ళా చెక్కు కొంత ఆపిండు, కొంత బంద్ చేసేసి గట్లా నడిచింది. మళ్ళా ఈడికి వచ్చినాక నా ఇల్లు అందరేమో ఇండ్లలో చూడితే 20-25 రోజులు ఇదే రోడ్ని ముంగట నా సామాను నా పిల్లలను తీసుకొని బయట ఉందని. ఖాళీ స్లాబే ఉంది, గోడలు లేవు, ఏది లేదు. ఇదే రోడ్ని ముంగట ఎర్రటి ఎండల 20-25 రోజులు బయట పండుకొని వాళ్ళు కట్టినాక లోపలి పోయినాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంకి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు ఆ విషయంలో? అయితే ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది కదా, మాకు ఇంతో అంతో రూపాయో 10 పరకనో హెల్ప్ చేసి మాకు ఆదుకుంటే మేము ఎంతో సంతోషం పడతాం. వెంకటరామరెడ్డి ఇప్పుడు దిగుతుండు కదా రాజకీయంలో, అదే డబల్ బెడ్రూమ్లో రాని దాని సంగతి మేము ఖచ్చితంగా చూపిస్తా. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మీరేం కోల్పోయారు అక్కడ? మీరు ఇక్కడికి వచ్చినాక పరిస్థితి ఏంది? జాగా 6 ఎకరాల జాగా ఉండే మాకు, 6 ఎకరాల జాగా పోయింది. మాకు ప్లాట్ పెట్టుకున్నాం, అప్పుడు ఇల్లు పెట్టుకోలేదు. ప్లాట్ పెట్టుకున్నాం, 6 ఏళ్ళు అనుకుంటున్నాం, మాకు ఇల్లు రాలే. ఇంకా ప్లాట్ వచ్చింది, ప్లాట్ కట్టుకుందాం అంటే ఇప్పుడు పైసలు లేవు మాకు అక్కడ. అప్పుడు ఇచ్చింది 6 లక్షలు ప్రభుత్వం, 6 లక్షలు కడిగి కట్టించింది గవర్నమెంట్. మేము ఇద్దరం అన్నదమ్ములం. మీ ఇల్లు పైసలు నాన్న పేరు మీద ఉంటే మేము కూడా సపరేట్ కట్టుకున్నామే, మాకు రాలే ఇల్లు పైసలు. మీ బై నెంబర్ల తర్వాత ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నలుగురు అందరికీ అట్లే ఉంది. ఈ 6.5 కాలంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత మోసాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది, కానీ ఇంత అన్యాయం చేయలే. ఏదైనా కానీ ఎడ్లనిచ్చింది, బండ్లనిచ్చింది, బయలుతో ఇచ్చింది, అన్ని రకాలు చేసింది. కానీ ఇంత మోసాలు చేసుడు అంటే ఈ ప్రభుత్వం అంత లాస్ట్ ఏ ప్రభుత్వం చేయలేదు. అందుకు ఈ ప్రభుత్వాన్ని నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకం నేను ఏం చేస్తలేను. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని మేము కోరుకునేది అంటే మా రైతులకు, మేము మల్లన్న సాగర్ 30 గ్రామాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే ఈ యొక్క మల్లన్న సాగర్ బాధితులను ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఇక్కడికి వచ్చి మా కష్ట సుఖాలను తెలుసుకొని ముందుకెళ్ళాలి తప్ప, ఇప్పటి వరకు ఎలక్షన్స్ వస్తే వచ్చే సమయంలోనే వస్తున్నారు తప్ప మా సమస్యలను పట్టించుకునే నాదుడే లేడని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పల్లెపేట గ్రామస్తులు కోరుకున్నారు. ఇప్పటికైనా వారికి చూసుకున్నట్టయితే శ్మశాన వాటిక కూడా సరిగా లేదు, నల్లా కలెక్షన్ లేదు, వారికి ఒక కరెంటు లైన్స్ లేవు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అంటే కట్టిన ఇళ్ళు కూడా మాకు సరైన సమయం లేదు, వర్షాలు వస్తే కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఈ యొక్క పల్లెపాడు గ్రామస్తులు కోరుకుంటున్నారు. అంటే వారి యొక్క జీవన శైలి చూసుకుంటే 50 టీఎంసీలు నిండినా కూడా వాళ్ళ గ్రామం ఇప్పుడు కూడా మునిగిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మేము గ్రామానికి వెళ్ళి ఉండే పరిస్థితే ఉన్నది తప్ప, మేము ఇక్కడ ఉండి ఈ యొక్క ఒకరి మోకం ఒకరు చూసుకుంటూ ముందుకెళ్తున్నాం తప్ప, ఇప్పటి 150 మందిని మేము కోల్పోయాం, చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు అంతర్మతంగా ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని చెప్పి పల్లెపాడు గ్రామస్తులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.